మనిషి అనగానే ఒకటి ఆత్మ, రెండోది శరీరం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. అంటే ఈ పైన ఉన్నటువంటి బాహ్య రూపాన్ని నడిపించడానికి లోపల ఒక అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడే అసలైన వాడు, ఈ అంతరంగ పురుషుడే నిజం, ఈ అంతరంగ పురుషుడే సత్యం. అంతెందుకు, మరీ చిన్న ప్రశ్న, మీ అబ్బాయి గాని మీ అమ్మాయి గాని మీ దగ్గరకు వచ్చి, అమ్మా మీ పెళ్లి టైంలో మీ పెళ్లి ఆల్బంలో నా ఫోటో ఎక్కడుందమ్మా, నేను లేనా మీ పక్కన అని అడిగితే మీరు సమాధానం చెప్పలేరు. కొన్ని వైద్య శాస్త్రం దగ్గరికి వెళ్ళి శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే కొన్ని కోట్ల కణాలు తండ్రిలో నుంచి బయటకు వచ్చాయి అన్నారు. తల్లి గర్భంలో ఒక అండం విడుదలైంది. ఈ అండంతో ఈ శుక్రకణం ఫలదీకరణం చెందింది కాబట్టి ఒక పిండం ఏర్పడింది. అక్కడ ఒక ఆకృతి వచ్చింది. ఆ ఆకృతిలోనికి ఆత్మ ఎలా వచ్చిందో మాకైతే తెలియదు. మాకు తెలిసిన సమాచారం ఇంతవరకు మాత్రమే అని వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు మరి ఇంకెవరు చెప్పాలి? ఎవరూ చెప్పకుండా మాకు తెలియదని వదిలేసినప్పుడు దైవ గ్రంథమే చెప్పాలిగా, దైవ గ్రంథం మీదే ఆధారపడాలిగా. అందుకే అన్నాడు దేవుడు, ఆత్మ అన్న పదాన్ని గురించి విశ్లేషణ చేస్తే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నిటి మీద మీరు రాసినా కూడా సరిపోనంతటి లోతైన ఇన్ఫర్మేషన్ ఆ ఆత్మ అన్న ఒక్క చోట ఉంటుంది. అంత లోతైన విశ్లేషణ అక్కడ జరగాల్సి ఉంటుంది అనేది బైబిల్ చెబుతున్నటువంటి ప్రాథమిక సత్యం.